ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మన భారతదేశంలోనే ఫస్ట్ ఇండిజినస్ మల్టీ స్టేజ్ మలేరియల్ వ్యాక్సిన్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. దాని పేరే అడ్ ఫాల్సీ వ్యాక్స్ అన్నటువంటిది. ఇది ఏం చేస్తుంది అంటే మలేరియల్ పారసైట్ ఎప్పుడైతే మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుందో దాని తర్వాత ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో ఇలా మలేరియల్ పారసైట్ మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవటాన్ని బ్లాక్ చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ ని రెడ్యూస్ చేస్తుంది ఈ యొక్క వ్యాక్సిన్. మరి ఇది చాలా ఎఫెక్టివ్, అఫోర్డబుల్ మరియు స్కేలబుల్ కూడా. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర 9 months వరకు సస్టైన్ అవ్వగలదు. సో మన ఇండియన్ క్లైమేట్ కి ఏదైనా రిమోట్ ఏరియాస్ కి పంపించాలన్నా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నట్టుగా దీని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు కమర్షియలైజేషన్ కోసం మొత్తం 5 ఫార్మా కంపెనీస్ కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో అవి ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి జైడస్ హెల్త్ కేర్ అన్నటువంటిది, అట్లానే మనం చూస్తే ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అన్నటువంటిది, అట్లానే పానేషియా బయోటెక్ అన్నటువంటిది, అలానే టెక్ ఇన్వెన్షన్ అన్నటువంటిది, అలాగే బయోలాజికల్ అనేసి ఈ 5 కంపెనీస్ కి పర్మిషన్ ఇచ్చారనమాట. అయితే మనం చూసుకుంటే మన భారతదేశంలో 95% మంది పీపుల్ ఈ మలేరియల్ ప్రోన్ జోన్స్ లోనే నివసిస్తూ ఉన్నారు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో 66% ఆఫ్ మలేరియల్ కేసెస్ మన భారతదేశంలో నమోదవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ని తీసుకురావటం ద్వారా మలేరియాకి అగెనెస్ట్ గా ఫైట్ చేయటంలో ఈ వ్యాక్సిన్ ఒక గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పొచ్చు.